హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిఖిల్ ద బ్లాగర్. ఇవాళ టాపిక్ ఏంటంటే రివ్యూ చేద్దాం. ఒకటి ఇవాళ రీసెంట్గా ఏం మూవీ చూసాము, ఓటీటీలో జటాధర మూవీ చూసాం. జై శ్రీరామ్ జై. రీసెంట్గా చూసిన సినిమాలో జటాధర మూవీ బాగా నచ్చింది. మెయిన్ ప్రాపర్గా ఐడెంటిటీ ఏమి ఇచ్చాడంటే ధనపిశాచి గురించి మెయిన్ ఐడెంటిటీ బాగా ఇచ్చాడు. మూవీ చూడడానికి ఓవరాల్గా బాగానే ఉంది, కానీ హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం డౌన్ అనిపిస్తుంది. ఏంటో విచిత్రంగా ఉంది. హీరోయిన్ అయితే పర్లేదు, పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, కానీ చూడడానికి కొంచెం బాగా అనిపించలేదు. ధనపిశాచి అనే క్యారెక్టర్ ఏంటో ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడు వినలేదు. ఎందుకు ఇలా వచ్చిందో నాకైతే ఐడియా లేదు. మూవీ అయితే చూడడానికి అయితే బాగానే ఉంది, కాకపోతే డబ్బులు దాచుకునే విషయంలో పూర్వం అలా చేశారు, నాగబంధనం అవన్నీ చేశారు, కానీ ధనపిశాచి అనేది కొంచెం డిఫరెంట్ వే. అంటే సినిమా ఓవరాల్గా ఏం చూపించాడంటే తనకి ఏదైతే కావాలో అది ఏమడుగుతుందో వీళ్ళు అక్కడ బలి ఇవ్వాలి, లేకపోతే ఇవ్వదు ధనం. అలాంటి కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారో నాకైతే ఇప్పటిదాకా అర్థం కాలేదు. డిఫరెంట్ అడగడం, హీరో అయితే తిరిగి మళ్ళీ అక్కడికే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళడం కోఇన్సిడెన్స్ లాగా చూపించాడు. కాకపోతే సోనాక్షి సిన్హా మాత్రం చాలా బాగా చూపించాడు, చాలా బాగా సెట్ అయింది సోనాక్షి సిన్హా. అమ్మవారి గెటప్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓవరాల్గా హీరో గురించి మాట్లాడుకుంటే యాక్టింగ్ మాత్రం ఇదిగా తీసాడు మన సుధీర్ బాబు, నార్మల్గా కాదు. స్టార్టింగ్లో కొంచెం భయపెట్టించాడు, కానీ దయ్యం అని భయపెట్టించాడు, కానీ మేము కూడా కొంచెం భయపడ్డాం. మరి ఇంట్లో సౌండ్ ఓవర్ పెట్టుకొని అంత సౌండ్ పెట్టుకొని ఉంటే మరి భయం కాదా? అవుద్ది, డ్యామ్ షూర్ అవుద్ది. సినిమా చూసి ఏం లాభం? కొంతమంది చూస్తారు, ఫోన్లో చూసి సినిమా బాగాలేదంటారు. అది తప్పు. థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలి. కుదరలేదు థియేటర్కి వెళ్ళాం, ఆఫీస్ పనులు అవన్నీ ఎవరి ఆఫీస్ పనులు వాళ్ళు బిజీ ఉన్నారు. అందులోనూ ఈ మూవీ టక్ వచ్చింది. ట్రైలర్ చూడడానికి విచిత్రంగా అనిపించింది, కానీ థియేటర్ పోదాం అనుకున్నాను, పోలేకపోయాము. అందుకని ఓటీటీలో పెట్టా. December 5th అయితే ఓటీటీలోకి వచ్చింది, అమెజాన్ ప్రైమ్లో ఉంది. నా జెన్యూన్ రివ్యూ అయితే సినిమా ఓవరాల్ చూడడానికి అయితే బాగుంది, అందరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే మన జనరేషన్ తర్వాత వచ్చే జనరేషన్ వాళ్ళకు కూడా సంథింగ్ ఇలాంటి బంధనాలు ఉంటాయి, పలానా వాడు వచ్చి పలానా సొమ్మెత్తుకెళ్ళిపోతాడు కాబట్టి ఇలాంటి బంధనాలు వేయాలి అనే థాట్కి తర్వాత జనరేషన్కి అర్థం కావాలి. లేదు అంటే టాటా బాయ్ బాయ్ సీ అనాలి, అంతే, ఇంకేం లేదు. సరే, ఈరోజుకి అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.